వచ్చేసరికి ఇలా అందరూ బాగుంటున్నా ఇప్పుడైతే నేను 9 చేసి ఇది లాస్ట్ ఎపిసోడ్ వచ్చి జాంబీ అపోకలిప్స్కి. సో మనం ఇవాళ అయితే దాని దగ్గరికి అయితే వెళ్దాము, డైనోసార్ దగ్గరికి. సో అది ఎట్లా ఉంటుందో చూడాలి. డైనోసార్ అది టేమ్ అయిద్దో అవ్వదో నాకు. ఆ సైంటిస్ట్ కూడా అయితే టేమ్ చేసుకున్నాడు. ఆ డైనోసార్ మీకు ఆల్రెడీ లాస్ట్ ఎపిసోడ్ సినిమాటిక్స్లో చూపించే ఉంటాను. చూపించా మన కేజీఎఫ్ బైక్, ఇంకా ఆ డైనోసార్ అయితే చూపించా మీకు. ఓకే, సో ఇప్పుడైతే జురాసిక్ పార్క్ దగ్గరికి అయితే వెళ్ళాలి. అది ఎక్కడ ఉందో ఏరుకొని ఇంట్లో. ఓకే, హలో బ్రో డైనోసార్ బ్రో. ఏ లే, ఇంకా పుషప్పులు కొట్టింది చాలు. ఎవడో ఒకటి వచ్చి తవ్వుతాడు ఇంకా మట్టిని తవ్వినట్టు. ఓకే, ఎవరు రావట్లేదులే. బైక్ అయితే ఎక్కేసాము, మళ్ళీ లెచ్చుకో. ఎవరు రావట్లేదు అనే లోపే వచ్చేస్తాను. దారా లడ్డూలు తినిపిస్తా. ఏంకమ్మా ఎందుకు మీకు ఎందుకు అసలు? సో గేస్ నేనైతే వచ్చేసాను జురాసిక్ పార్క్కి. ఆ పెద్ద డైనోసార్ మనల్ని ఏమందు, మనల్ని ఏమంది అది ర్యాప్టర్ అక్కడ ఉంది, జాగ్రత్తగా ఉండాలి. ఈ పెద్ద డైనోసార్ ఏమందులే మనకి సేఫ్ దాని దగ్గర. సో ఇప్పుడైతే నేను ఎత్తుక్కుంటా అది ఎక్కడ ఉందో. ర్యాప్టర్ బ్రో, వేర్ ఆర్ యూ? ఐ కాంట్ సీ యూ. యూ వాంట్ ప్లే హైడ్ అండ్ సీ? ఏదిదే ఓర్ నాయనా, ఏదిదే? ఓకే గేస్, నాకైతే దొరికేసింది. చూడండి ఎక్కడుందో. దాక్కున్నా నువ్వు దొంగి, దొంగి. ఇప్పుడు నేను ఏం చేసుకోవాలి గేస్? బారు దీన్ని ఎంటర్టైన్ చేయాలి కూడా. నేనే మైన్క్రాఫ్ట్ దాన్ని ఏమంటారు, టాక్టిక్స్ అయితే వాడతా. హార్స్నెట్లో ఎక్కి దిగితే అదే టైం అయింది. సో ఇప్పుడు నేను ట్రై చేస్తాను. ఎక్కి దిగి ఓకే, ఆల్మోస్ట్ గంట అయితే అయింది. గంట అయింది. ఇది చూడండి తలకాయ టోపుతుంది. టేమ్ అవ్వవే బారు. టేమ్ అవ్వట్లేదు ఇది. గంట అయింది. ఏంకమ్మా ఇప్పుడు దగ్గరికి వెళ్తా. టైం అయిందా? బ్రో టేమ్ అయిపోయింది. అమ్మా టేమ్ అయిపోయింది. వారు ఎన్ని గంటలకు వెళ్ళి? ఒక గంట తర్వాత ఏమైంది? నా బైక్ నేను తర్వాత తెచ్చుకుంటా. అలా జాంబీస్ వచ్చేస్తున్నా వై. ఓకే, జాంబీస్ ఇక్కడికి వచ్చేసా. నాకు గుంపే వచ్చేస్తుంది. ఊరి ఎంతమంది ఉన్నారేంట్రా బాబు మీరు? నేనైతే టెస్ట్ చేసా. డైనోసార్ నేను చంపదా. డైనోసార్ చంపట్లేదు, నేను దిగి చంపుతున్నా. రండి నువ్వు డైలాగ్ వేసుకోవాలి. రండి. టూపుతాడు చూడండి చేతులు. చిన్నపిల్లలు కూడా అట్లా రారు కదరా చాక్లెట్ కోసం, దరిద్రులారా. షీట్, జాంబీ సైడ్ వెళ్తున్నా నేను. చీ జాంబీ సైడ్ ఎందుకు నాకు? ఓకే రండ్రా, మళ్ళా అటే పోతున్నా. ఊరవారు అది ఇప్పుడు రండ్రా, పేస్తా. పట్టుమని వెళ్తే దెబ్బకి చావాలి. ఇంకెంతమంది ఉన్నారు? చాలామంది ఉన్నారు. 1 2 3 4 5 చచ్చిపోయారులే. నువ్వు ఏందిరా తవ్వుతున్నావు? మట్టి ఎందుకురా తవ్వుతారు? నన్ను చంపచ్చు కదరా, అయితే కొట్టచ్చు కదా. సావు మ్యాగ్జిన్ మొత్తం తిప్పు. నీ ఏంకమ్మా సావురా. మ్యాగ్జిన్ మొత్తం దింపుతా అది. నీ ఏంకమ్మా ఎందుకు ఎందుకు పెట్టుకుంటారు మీరు? మీరు అయిపోయింది ఇంకా. రేపటితో మీ పని అంతే. ఎలా లాస్ట్ డే మీకు. అలాగే స్నేహితులు ఇంటి దగ్గర అయితే వచ్చేసాను. ఇలా వెనకాల పడుతున్నారు. సరే రండి, ఎంతమంది వస్తున్నారు రండి. ముగ్గురు చంపనండి, ఇంతమంది చంపుతున్నా. ఇప్పుడు క్యూర్ అయిపోవచ్చు. అరే ఏంట్రా క్యూ కట్టారు? ఏం రా చాక్లెట్లు ఇస్తున్నారా మీకు? క్యూ కడుతున్నారు. వారు బాబు నాయనా, మన బుజ్జి అక్కడ ఉంది, కార్ ఇక్కడ ఉంది. నేను కార్ని ప్లేస్ మార్చేస్తా. అక్కడ ఉంటే నాకు ఎందుకో సేఫ్ అనిపించట్లేదు. నీ తారా కూర్చో వచ్చి ఇంట్లో సోఫా పెట్టి కప్పు కాఫీ ఇచ్చి బిస్కెట్లు పెట్టి పంపిస్తా. ఇంత బూందీ కూడా పెట్టి పంపిస్తా. ఎందుకు వీళ్ళకి నాతో? సో ఇంకా రేపైతే చూడాలి ఏమైద్ది అనేది. అప్పటిదాకైతే నేను వేచి ఉంటాను. వేచి ఉన్నాం కదా, రెస్ట్ తీసుకుంటా. రేపు క్యూర్ అయిద్దో అవ్వదో. అబ్బో గాళ్ళ జంపు అట్లుంటుందా మనతోనే. ఓకే నేను ఇది పడుకుంటా. పొద్దునైతే అయిపోయింది అనమాట. సో జాంబీస్ అయితే నాకు కనపడట్లే. అండ్ నేను నా కేజీఎఫ్ బైక్ తెచ్చేసుకున్నాను. నైట్ నిద్ర రాకపోతే బైక్ తెచ్చేసుకున్నా.
ఇప్పుడు మన ఇది ఉంది చూడండి బుజ్జి వెహికల్ గోస్ట్ రైడర్ బైకు, దీన్ని వేసుకుని పోతా. జాంబీస్ ఉన్నారో లేదో చూస్తా. రే జాంబీసు జాంబీసు జాంబీస్ లేరు. రే ఏమైందిరా? పల్లెలు తిని వెళ్ళిపోయారు కేసీళ్ళు. నా దగ్గరికి వచ్చింటే బర్గర్ పంపించేటోని కదా. ఎందుకు వీళ్ళు? ఓకే నేనైతే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తా నా అపాచీ వేసుకుని. సో జాంబీస్ లేరు, బుగాటి దర్శనం ఇచ్చింది అబ్బా. సిఎస్కేలో తలా దర్శనం లేక మన జాంబీ వీడియోస్లో బుగాటి దర్శనం ఇచ్చింది. ఓకే ఇప్పుడు మనం మన అపాచీ కాదు, ఐఎమ్ నాట్ అమెరికన్. ఓకే అపాచీ బండి వేసుకుని అయితే పోదాం. ఓకే పోలీసులు మీకుంది రండి, మిమ్మల్ని చేయమంటే చేయలే, ఒక్కడిని నేను చేశారా? నా పవర్ తెలియట్లేదు వీళ్ళకి ఎందుకు. ఓకే మీ మకాళ్ళు వస్తే నేను డ్రైవింగ్ గుద్దేస్తా. అక్క నేనే. ఓకే ముఖం తిప్పేసుకుంది. ఓకే పర్లేదు. ఆఫీసర్స్ ఏ బాయ్ వచ్చేసా, నేను వచ్చేసా. రండి మీకుంది మీ దుంపలేగా. అవును వీళ్ళు ఏదో తిడుతున్నా. ఓకే నాకు ఓకే అరే నో షిట్ సారీ నన్ను ఏమనద్దు. అమాన్ ఐ డిడ్ ఇట్. ఓకే ఎస్ బ్రో ఐ డిడ్ ఇట్. గుడ్. నీ గిఫ్ట్ స్టేషన్ వెనకాల ఉంది, వెళ్ళి తీసుకో. స్టేషన్ వెనకాల నా గిఫ్టే బాగోకపోతే మీకుంది రే. మంచి గిఫ్ట్ పెట్టుంటారు అనుకుంటున్నా. ఓకే నేను అది చూసుకుంటా గిఫ్ట్ ఎట్టుందో. గిఫ్ట్ ఏం పెట్టారా ఇల్లు నాకే. ఓకే గైస్ లంబోర్గిని టైర్స్ ఇచ్చారు. గిఫ్ట్ బాగుందిరా. అండ్ బ్లాక్ కలర్ పెట్టారు, మన ఫేవరెట్ కలర్. ఓకే బాగుంది బ్రో గిఫ్ట్, నాకు నచ్చింది. కానీ నేను మెచ్చుకోను, ఎందుకంటే ఐదుగురు నేను ఒక్కడిని చేసినోడిని, మీరు ఐదుగురు ఏం పోయింది? మీకు హెల్ప్ చేస్తుంటే ఆ ఒక్కరోజే అయిపోయేది, ఇంత దూరం వచ్చేది కాదు. వేస్ట్ కాయలు. ఇప్పుడు నేనైతే ఎంజాయ్ చేస్తాను అనమాట దీంతో. జంప్ కాదులే, మన గిఫ్ట్ ఇది. మన గిఫ్ట్. ఓకే దీన్ని స్పీడ్ చెక్ చేద్దాం. నాయనో ఏందబ్బా స్పీడు బ్రో? రోహిత్ బ్రో నాకు స్పీడోమీటర్ పెట్టు గేమ్లో. ఓకే గైస్ ఇక్కడ నుండి మన ఇంటికి ఎంతసేపు వెళ్ళిద్దో చూద్దాం. ఓకే 3 2 1 స్టార్ట్. 1 2 3 4 5 6 7 సెకండ్స్. అంటే 2 సెకండ్స్ పెంచుకోండి. 2 సెకండ్స్ కాదు 10 సెకండ్స్ అనుకోండి, ఎందుకంటే నేను ముందు 3 2 1 సో అవన్నీ తీసేస్తే 10 సెకండ్స్లో వచ్చేసామబ్బా. అది గొప్ప ఏం కాదు, బట్ చెప్పుకోవాలి కాబట్టి. అండ్ నేను నా కార్ అయితే వెనకాల పెట్టేసా. ఇప్పుడు దీన్ని ఇక్కడ మన బొలెరో ప్లేస్లో పెట్టొద్దులే, ఇంకా నాకు ఎంజాయ్ చేయాలని ఉంది. ఇది ఎక్కట్లేదు, ఈ లడ్డూల కార్రా బాబు, ఇదే ఎక్కట్లేదు. చెత్త కారు ఇచ్చారబ్బా నాకు. పర్లేదులే, లంబోర్గిని టెర్స్ అంటే పర్లేదు, మంచి గిఫ్టే. కాకపోతే అది కూడా ఎక్కట్లే, సస్పెన్షన్ పైకి పెట్టండి రా బాబు. ఓకే వీడియో కొడితే ఏం చేస్తున్నా, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ పెట్టేసుకోండి. సిరీస్ ఎలా అనిపించింది అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ చేయాలి. ఓకే సో ఫస్ట్ నుండి చూసిన వాళ్ళు కామెంట్ చేయండి. సో గైస్ వీడియో కొడితే ఏం చేస్తున్నా, సో మళ్ళీ నెక్స్ట్ కొత్త సిరీస్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ బై బాయ్.